ఫస్ట్ రోజు డ్యూటీలోకి ఎక్కుతున్నావు. ఆల్ ది బెస్ట్ రఘు. థ్యాంక్ యూ మేడం. హలో, ఓకే సార్. సరే సార్. ఒక గది దొంగన్నాడు. వాడు మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని 30 తిప్పలు పెడుతున్నాడు. వాడు ఇదే ఊర్లో తిరుగుతున్నాడు తెలిసింది. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. నువ్వు ఇటెల్లో నేను ఇటు వెళ్తా. సరే మేడం. అడుగు గది దొంగ నన్ను చూస్తే పారిపోతాడు కానీ ఫోటోని చేద్దాం. నువ్వు అయిపోయినారా మా మేడంతో చెప్పి ప్రమోషన్ కొట్టేస్తా. మేడం మేడం ఇప్పటి వరకు ఎవరు చూడు నా గది దొంగని ఫోటో చేస్తాను చూడండి. ఫస్ట్ రోజే డ్యూటీలో చేరి ప్రమోషన్ కొట్టేసేలా ఉన్నావుగా. ఏంద్రా నీ ఫోటోలో తీసుకున్నావు? దొంగ ఫోటోలేవి? మేడం సారీ మేడం, పొరపాటు అయిపోయింది. నీకు ఫోటోలే సరిగ్గా తీయడం రాదు. ఇంక నువ్వు పోలీసు ఉద్యోగం ఏం చేస్తావురా? సారీ మేడం. రే ఇంకెంతసేపు రా? అవతల టార్గెట్ మిస్ అయ్యేలా ఉంది. వస్తున్నా బాస్. వచ్చాం బాస్. అరే వీడే మన టార్గెట్. విన్నేసేస్తే మనకు చాలా డబ్బు వస్తుంది. ఓకే డన్. వాడిని వేసేసి మీకు ఫోన్ చేస్తా. లేదు, ముందు వాడిని ప్రాణాలతో మన అడ్డాలోకి తీసుకురా, ఆ తర్వాత వేసేద్దాం. అలాగే బాస్. ఏం చేస్తున్నావు? మన టార్గెట్ వాడే. మనం అటు పోయొద్దాం. శబాస్, మనకి డీ ఇచ్చినోడికి ఫోన్ చేద్దాం. ముందు రే వాడి ఫోన్ చూడు. సరే అక్క. అక్క ఇది నీ నెంబరే. నాదా? ముందు వాడి మొహం మీద నీళ్ళు చల్లు. రే నాకు డీల్ ఇచ్చినోడు ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? ఎందుకంటే నీకు డీల్ ఇచ్చింది నేనే. నువ్వా? నిన్ను చంపేమైనా నీకు నువ్వే డీల్ ఇచ్చావా? ఎందుకంటే మేము మన పట్టుకోవడానికి నేను వేసిన ప్లాన్ ఇది. ఎవడ్రా నువ్వు? పోలీసుని. ఎండిపోయిన మొహం దానికి దండం కావాలన్నా ఉండు, దీని సంగతి చెప్తా. నా బట్టలు ఉండాలి కదా. ఈ నల్ల మొహంది నా బట్టలు ఇటు చివరికి దోసి దాని బట్టలు ఆరేసుకుందా. ఆ నల్ల మొహం దానికి ఎప్పుడు నా బట్టలతోటే వస్తుంది. దాని సంగతి చెప్తున్నా. వసే దండం మీద చెయ్యి పడిందా? చెయ్యి విరిచేస్తా. ఇరిస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుని జుట్టు పట్టి బండకేసి గుద్దుతా. ఏంటి నన్ను జుట్టు పట్టుకొని కొడతా అంటావానే? కొడతా మరి. నన్ను అంటే ఊరుకుంటానా? అత్తావు కాబట్టే కొడతా అన్న, లేకుంటే నా చీపురు కట్ట తీసుకొని ఈపు సాఫ్ చేసేదాన్ని. వసే ఏంటి ఏంటి? అమ్మ టైం 2 అవుతుంది. అమ్మో టైం 2 అవుతుందంట. అత్తమ్మ వీళ్ళిద్దరూ కలుస్తారంటావా? చూడవే చూడు, నాకే టెన్షన్ గా ఉంది. చూసారు కదా మా అత్త కాడంలో ఇంట్లో పరిస్థితి. ఈరోజు చికెన్ ఫుల్గా తినేయాలి. చికెన్ ఏది? అత్తమ్మ నాకు కూడా కొంచెం చికెన్ వెయ్యి. చికెన్ ఎక్కడుంది? మొత్తం వేసుకొని తిన్నావు పందిలాగా. ఉన్నదంతా ఊడ్చుకొని తిరు. నువ్వు నన్ను అంటున్నావా? ఏంటి నువ్వు నన్ను అంటున్నావు? ఏంటే? ఏంటి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏముండలేదా? కీర్తి కీర్తి వంట చేయలేదా? మీ అమ్మ ఉంది కదా, వెళ్ళి చేయమను. దీనికేమైంది? అమ్మని చేయమనాలా? అమ్మ అన్నమే. దాన్నే చేయమని. పందిలా ఉంది కదా ఇంట్లోనే. అసలు నన్ను ఏమైనా అంటే ఊరుకునేదే లేదు. నన్నంటే నేనెందుకు ఊరుకుంటానే? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావే? నువ్వేం చేస్తావే? అమ్మ కీర్తి ఆగండి. ఏంటి? ఆ చికెన్ తిన్నది నేనే.